ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి దగ్గర బోరుగడ్డ అనిల్ నిరసన తెలుపుతా ఉన్నారు. అసలు ఏం జరిగింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర అభిమానిగా ఉన్న బోరుగడ్డ అనిల్ ఇప్పుడు వైఎస్ జగన్ ఇంటి ముందు ఎందుకు నిరసన తెలుపుతా ఉన్నారంటే, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను అడ్డుకుంటున్నాడు, ప్రతిసారి రౌడీ షీటర్ అంటూ కూడా కించపరుస్తూ ఉన్నారంటూ కూడా కొన్ని మీడియా ఛానల్స్తో మాట్లాడడం జరిగింది. సో గతంలో బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. చంద్రబాబు నాయుడుపై, పవన్ కళ్యాణ్పై, లోకేష్పై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. సో మళ్ళీ బెయిల్పై బయట వచ్చాడు. సో చాలామంది ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది అతన్ని. అప్పుడు కూడా కొంచెం కామ్ డౌన్ అయ్యాడు. గతంలో చూసుకుంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు ఇంటిని బాంబు పెట్టి లేపేస్తాను, పెట్రోల్ ట్యాంక్తో లేపేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో ప్రజాస్వామ్యంలో భయం పుట్టించే మాటలు అవి అంటూ కూడా ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. గతంలో నేను వైఎస్ఆర్సీపీ నాయకుడిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కార్యకర్తని, జగన్మోహన్ రెడ్డికి వీర అభిమానిని అంటూ కూడా చెప్పుకొచ్చారు బోరుగడ్డ అనిల్. అయితే ఎప్పుడైతే కేసులు పడి జైలుకి వెళ్ళాడో వైసీపీ క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేసింది. వైఎస్ఆర్సీపీకి బోరుగడ్డ అనిల్కి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా అధికారికంగా లెటర్ని విడుదల చేసింది. అప్పటికి బోరుగడ్డ అనిల్ స్పందించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నేను, జగన్మోహన్ రెడ్డికి వీర అభిమానిని నేను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను వీర అభిమానిని అంటూ కూడా చెప్పాడు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేను ఎన్నోసార్లు, 2-3 సార్లు కలిశాను అంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం తాడేపల్లి ఇంటి వద్ద అక్కడ బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను అడ్డుకుంటున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వీలవ్వట్లేదు, అసలు నేను మాట్లాడాలి అంటూ కూడా నిరసనలో వ్యక్తం చేశారు. సో అసలు దేని గురించి మాట్లాడాలి అంటే, గతంలో చేసిన కామెంట్స్ మనం చూసాం బోరుగడ్డ అనిల్. సో ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి అనేది ఒక చర్చ కొనసాగుతూ ఉంది. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే క్లియర్గా చెప్పారు, నీకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, రౌడీ షీటర్ అంటూ కూడా పదే పదే వ్యక్తం చేశారు. సో బోరుగడ్డ అనిల్ కూడా దానికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. కోర్టు తెలిపితేనే రౌడీ షీటర్, నా పైన రౌడీ షీటర్ లేదు, ప్రతిసారి రౌడీ షీటర్ అంటే ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా బోరుగడ్డ అనిల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డికి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బోరుగడ్డ అనిల్ మళ్ళీ తెరపైకి రావడం రాజకీయంగా కొంచెం దుమారం రేపుతా ఉంది. మళ్ళీ ఎలాంటి కామెంట్స్ చేస్తారు, మళ్ళీ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయబోతారనే కోణంలో కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతూ ఉంది. సో ఎన్నోసార్లు చెప్పి చూసినా మారని పరిస్థితి. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో పోలీసులు 3rd డిగ్రీ నా పైన ప్రయోగించారు, లాఠీలు పెట్టరాని చోట పెట్టి ఇబ్బందులు పెట్టారు, లేడీ కానిస్టేబుల్తో నన్ను కొట్టించారు, అసలు కోర్ట్ పర్మిషన్స్ లేకుండా నన్ను ఎక్కడ పడితే అక్కడ తిప్పారు, అసలు ఎక్కడ రాని, అసలు నాకు ఇప్పటికీ నడుం పనిచేయట్లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో దాని గురించి డిస్కస్ చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తూ ఉన్నారా, లేదంటే ఇంకా ఏదన్నా కోణంలో వెళ్తూ ఉన్నారా? సో గతంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. గతంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా క్లియర్గా వైసీపీ కూడా ఖండించింది. అలా మాట్లాడడం ఏంటి ఇంట్లో వాళ్ళ గురించి అని కూడా. సో పవన్ కళ్యాణ్ కూతుళ్ళ గురించి మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడినాడు, చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడినాడు. సో పర్సనల్ విషయాలు రాజకీయాలతో పోల్చి మాట్లాడే వాళ్ళతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదంటూ కూడా క్లియర్గా చెప్పేసింది. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలియజేస్తూ ఉన్నారు? అసలు వైఎస్ఆర్సీపీ జగన్ని కలవడానికి నాకు అనుమతి లేదా అంటే, సామాన్య కార్యకర్త కలవడానికి అనుమతి లేదా? నేను ఏ పాపం చేశానని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవకూడదు? ఎందుకు కలవకూడదు నేను అంటూ కూడా ఆయన కొన్ని మీడియా ఛానల్స్తో మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం దీని గురించి చర్చ కొనసాగుతూ ఉంది. చూద్దాం. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి అధికారికంగా విడుదల చేసిన లెటర్ ఒకప్పుడు సో నీకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ
వైఎస్ జగన్ని కలవడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి, అంటే దేనిపైన కలుస్తూ ఉన్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారే నిరాకరిస్తున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పి, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డికి నచ్చక నిరాకరిస్తున్నాడా ఇక్కడ? ఇవన్నీ కూడా కొన్ని విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి. అంటే గతంలో చేసిన కామెంట్స్ గుర్తుపెట్టుకునే ఉంటారు, ఎవరు మర్చిపోరు. అలాంటి కామెంట్స్ చేయడం జరిగింది. బోరుగడ్డ అనిల్ కాల్ మీద కాలేసుకొని చేసిన కామెంట్స్ చాలా దుమారమే రేపిందని చెప్పుకోవచ్చు. చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది ఆయన. సో తల్లుల గురించి, చెల్లుల గురించి, కూతుళ్ళ గురించి, సో బాంబెట్లు వేపేస్తాను, పెట్రోల్ ట్యాంకులతో పేల్చేస్తాను, రేప్ చేస్తాను, ఇట్లాంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయింది అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా పార్టీ కూడా స్పందించింది. పార్టీకి నీకు ఎలాంటి సంబంధాలు లేదంటూ కూడా నోటీస్ జారీ చేసింది. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో అయితే ప్రస్తుతం నిరసన కొనసాగుతూ ఉంది. చూద్దాం దీని మీద ఎలాంటి స్పందన రాబోతుందో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నుంచి. అదేవిధంగా దీని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి స్పందన చేస్తారు, ఎలా స్పందిస్తారు, బోరుగడ్డ అనిల్ ఎలాంటి స్టేట్మెంట్స్ చేయబోతారు ఇంకా రాబోయే రోజుల్లో చూడాల్సి అయితే ఉంది. ప్రస్తుతం ఇది ప్రస్తుత పరిస్థితి తాడేపల్లి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర. చూద్దాం ఏం జరగబోతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.